ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ మాధవ్ గారికి, అలాగే అన్ని తానై నడిపించిన గోవిందరాజు గారికి, డైరెక్టర్ రామ్, పోతే హీరో ఈ పిల్లోడి గురించి మాత్రం 2 మాటలు నేను మాట్లాడతానండి. పిల్లోడి సినిమాలు ఇంతకుముందు చూశాను కానీ నాకు అంత నచ్చలు అప్పుడు. ఈ సినిమాతో ఈ పిల్లోడు చాలా పరిణితి చెందిన నటన, చాలా బాగా చేశాడు. అన్ని ఎమోషన్లు దీంట్లో ఎంత న్యాచురల్గా చేశాడంటే అంత బాగా చేశాడు. అదే మాట చెప్పా పిల్లడితో, ఈ సినిమాతో అసలు నువ్వు మంచి ఇది అవుతుందా నీకు అని చెప్పాను. ఇకపోతే రాశి సింగ్, ఈ అమ్మాయి తెలుగు వచ్చిన సంగతి నాకు తెలియదు. చాలా మాట్లాడాను, తర్వాత తెలుగు వచ్చిన సంగతి తెలిసి. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గారు, వీళ్ళందరూ, పోతే డిఓపి అసలు ఆయన మాట్లాడకుండా పని చేసుకెళ్ళిపోయాడు. అసలు ఒక్కో టైంలో కాలిపోయేది నాకు. ఏంది ఎర్రట ఎండ మే నెల రేకుల షెడ్డు, ఏంది ఒక్కో శ్వాస వచ్చి పడిపోతున్నాడు రోజుకోకూడదు, అయినా కనికరం లేదా మనిషికి. ఏంది అట్లాంటిది ఆ టైంలో ఏమో ఫిల్టర్లో అవి ఏమిటో చూసావా, బటర్ పేపర్స్ ఏముండదు, ఇట్లని కొట్టేస్తుంటాడు. లైటింగ్ ఎవడరా స్వామి అనుకునేవాడిని నేను. అసలు తీరా సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది అబ్బా, చాలా బాగుంది. ఇకపోతే డైరెక్టర్ విషయానికి వస్తే, అంటే మెత్తగా దించడం తెలుసుగా, కట్టె అసలు దిగినట్టు ఉండదు. ఏంది దిగితే పర్లా, ఎప్పుడైనా సరే పొడిసిన తర్వాత పొడిసి ఇట్లా తిప్పాలా, తిప్పితే భలేగా ఉంటుంది. అట్లా తిప్పేవాడు అనమాట. ఇందాక అన్నాడే మా నందు ఉన్నాడు కదా, బాగుంది ఇంకోటి, ఈ రకంగా ఆయన చాలా ఏం కావాలో చాలా నిదానంగా మా చార్జ్ చేయించుకున్నాడు.